నల్గొండ జిల్లా దామచర్లలో యాదాద్రి పవర్ పాయింట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ఆలిక్ లీక్ అవ్వడంతో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అదే సమయంలో కింద వెల్డింగ్ చేస్తుండగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి యూనిట్ మొత్తానికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున అగ్ని కీలకాలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలోని ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ యాదాద్రి నల్గొండ జిల్లాలోని ఉన్నటువంటి మిర్యాలగూడ ప్రాంతంలోనే చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ట్రయల్ రన్ చేయడానికి కొన్ని మొదటి యూనిట్ ట్రయల్ రన్ చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించి ఒకటో యూనిట్ లో వచ్చే నెల ఫస్ట్ కు ఒకటో యూనిట్ ప్రారంభానికి రంగం సిద్ధం చేసినటువంటి యంత్రాంగం పూర్తి స్థాయిలోని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే ట్రయల్ రన్ చేస్తున్న క్రమంలో ఈ అగ్ని సంబంధించినటువంటి విషయంలో యూనిట్ 1 లోని జరిగినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్లాంట్ నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఉన్న సంఘటనా స్థలంలోని ఉన్నటువంటి మరొక యూనిట్ కు అగ్నిమాపక సంబంధించిన సిబ్బంది వచ్చడంతో అది ఎక్కడ మంటలు చెలరేయకుండా చేయడం జరిగింది. ఈ యూనిట్ లోని కొంత స్వల్పంగా ఆ యూనిట్ లో ఉన్నటువంటి గోడలు కానీ సంబంధించినటువంటి వాల్స్ ఏవైతే ఉంటాయో కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి వాల్స్ కూడా అక్కడ డ్యామేజ్ అయినట్టు కూడా చెప్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. ఏదేమైనప్పటికీ ప్లాంట్ లో కొంత ట్రయల్ రన్ చేస్తున్న క్రమంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదము పెద్ద ప్రమాదం అయితే ఏం జరగలేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కేటీఆర్ పై ధ్వజమెత్తారు. కేసీఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు మోదీ 10 లక్షల కోట్లు ఇచ్చారని తెలిపారు. దురదృష్టం కొద్దీ నాయకులు సరిగ్గా లేరని, లేకపోతే గత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేదని రాజాసింగ్ అన్నారు. కేసీఆర్ అంటే జూటా మాట, ఇది మొత్తం బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి బ్రాండ్ ని మీరు క్రియేట్ చేసుకున్నారు. కేసీఆర్ అంటే అబద్ధం, కేసీఆర్ అంటే జూటా, ఆ విధంగా ఒక మంచి బ్రాండ్ మీరు తీసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు, నేను అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అడిగిన, అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి ఏదైనా హిసాబ్ చెప్తారా, వైట్ పేపర్ డిక్లేర్ చేస్తారా అంటే మీరే అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధం మాట్లాడినారు. 0 వచ్చింది అని అప్పుడు కూడా మీరు అన్నారు. ఇవాళ ఈ 10 సంవత్సరాలు అంటే మీ సమయంలో 10 సంవత్సరాలు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది. మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం వల్లనే. మర్చిపోయినారా? డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. కానీ దురదృష్టం మా వాళ్ళు కరెక్ట్లేదు, లేకపోతే ఎప్పుడో మా గవర్నమెంట్ వచ్చేది. కానీ ఏం బాధ లేదు. కేసీఆర్ అంటే జూటా మాట, ఇది మొత్తం బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి బ్రాండ్ ని మీరు క్రియేట్ చేసుకున్నారు. కేసీఆర్ అంటే అబద్ధం, కేసీఆర్ అంటే జూటా, ఆ విధంగా ఒక మంచి బ్రాండ్. చిత్తూరు జిల్లా గంగవరం మండలం విద్యార్థి ఘటనపై డీఎస్పీ డేగాల ప్రభాకర్ ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. మదర్ థెరీసా కళాశాల హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న యోగేష్ బంధువులు మృతదేహాన్ని 7 కిలోమీటర్లు మోసుకొని వెళ్లి ధర్నా నిర్వహించారని డీఎస్పీ తెలిపారు. ఆయన కళాశాల యాజమాన్యంతో మాట్లాడారని, మృతుడి బంధువులతో మాట్లాడి వారి అనుమానాలు నివృత్తి చేశాడని డీఎస్పీ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆయన మాటలని తర్వాత యోగేష్ బంధువులు ధర్నా విరమించి మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తరలించారని తెలిపారు.
కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ చదువుతున్న అబ్బాయి హాస్టల్లో సూసైడ్ చేసుకునే విషయం పైన వాళ్ళ తల్లిదండ్రులు బాడీని తీసుకుని వచ్చి ఇక్కడ ఏం జరిగింది అని నివేదించడానికి కోసం వచ్చారు. వాళ్ళ కోసం వెళ్ళి హాస్టల్ పరిశీలించి తన హైట్ ఎంత ఉంది, అబ్బాయి సూసైడ్ చేసుకునే అవకాశం ఎంత ఉంటుంది, అబ్బాయి రూమ్మేట్స్ ఎవరు, అన్ని విషయాలపైన కూడా ఒకసారి పరిశీలించి వాళ్ళకి తగిన ఎవిడెన్స్ తగిన అక్కడ ఏం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసి పంపించడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ చూసి బాడీ తీసుకుని పోతారు. ఇంతకుమించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. సార్ ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకున్నాము. ఉదయం మార్నింగ్ 6 గంటల నుంచి రాజోతి మీద సీసీ ఫుటేజ్ తీసుకున్నాము. సీసీ ఫుటేజ్ ప్రతి అణువు కూడా పరిశీలించబడతాయి. అన్నీ పరిశీలించి అందులో ఉన్న ఫ్యాక్ట్స్ ఏమన్నా కొత్త ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా దానిపైన రెస్పాండ్ అవుతాం. సార్ సూసైడ్ నోట్ ఉందన్నారు. సూసైడ్ నోట్ కాదు, ఆ పిల్లోడు వాళ్ళ ఫాదర్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫతేపురం స్టేజ్ సమీపంలో జాతీయ రహదారిపై బైక్ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడు దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన మంజునాథ్గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గణపతి నగరం జాతీయ రహదారిపై 4 రోడ్ల కూడలి వద్ద బైక్ను లోడ్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.